Audible, sir. Yeah, winnable. Great. Okay, guys. Today is the first session for everyone. Okay, so completely SAP demo class. So మరి ఈరోజు SAP demo class గురించి మనం డిస్కస్ చేద్దాం ఓవరాల్ గా. Okay, so just I'm adding some more people in the group. Just give me one moment. So everyone keep your audio mute, please. Everyone keep your audio mute. Everyone keep your audio mute. అందరూ కూడా ఆడియోని వీడియోని ఆఫ్ లో పెట్టుకోవాలి. See guys, everyone keep your audio mute. Okay, అందరూ కూడా ఆడియో మ్యూట్ లో పెట్టుకోవాలి. We'll start the session. See guys, ఇది SAP demo class 1. Okay, so SAP demo class 1. ఈ రోజు మనం SAP సంబంధించి డెమో క్లాస్ అన్నమాట కంప్లీట్ గా. సో నా వాయిస్ అందరికి క్లియర్ గా ఉంటే we will start the session. So anyone please confirm. సో నా వాయిస్ క్లియర్ గా ఉందా? క్లియర్ గా ఉంది సార్. ఓకే, రైట్. సి గైస్, మరి ఈ రోజు కంప్లీట్ గా మనకి SAP డెమో క్లాస్ అన్నమాట. సో బేసిక్ గా మనకి SAP సంబంధించి డెమో క్లాస్ 1. సో టుమారో కూడా మనకి క్లాస్ 2 ఉంటుంది. ఓవరాల్ గా మనకి 10 క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో 10 క్లాసెస్ వచ్చేటప్పటికి కంప్లీట్ గా ప్రాజెక్ట్ అంటే మనకి సిస్టమ్ లో కాన్ఫిగరేషన్ చేసే ముందు ఓవరాల్ గా ఏంటంటే ఈ 10 క్లాసెస్ చెప్తే మీకు ఏంటంటే ప్రాజెక్ట్ మీద కంప్లీట్ ఐడియా వస్తుంది. ఒక ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, ఒక సపోర్ట్ ఎలా చేయాలి అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేస్తాం. సో ఆ డిస్కస్ చేసిన తర్వాత వెంటనే మనం సిస్టంలోకి స్విచ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ది హౌ టు ఇంప్లిమెంట్ SAP సిస్టమ్. ఆఫ్టర్ దట్ సో విల్ గో త్రూ ద ప్రాజెక్ట్ క్లాసెస్ అండ్ ఆఫ్టర్ దట్ సో డైరెక్ట్లీ విల్ మూవ్ టు ద సిస్టమ్. సో కాబట్టి సిస్టంలో మనం కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా మనం డిస్కస్ అనేది చేయబోతున్నాం అన్నమాట. సో బేసిక్ గా మనకి SAP డెమో క్లాస్ అయినప్పటికీ కూడా ఇక్కడ బేసిక్ ఏంటంటే ఫస్ట్ కాడ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటామండి. ఓకే, సో కాబట్టి ఫస్ట్ కాడ నుంచి మనం ఇక్కడ స్టార్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో నా వాయిస్ ఇక్కడ కొంతమంది క్లారిటీ లేదని చెప్పారు, మరి ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఎందుకంటే మిగతా వాళ్ళని కూడా కన్ఫర్మేషన్ చేసుకున్నాను. సో నా వాయిస్ క్లారిటీ ఉంది అని చెప్తున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఒకసారి ఆడియో సెట్టింగ్స్ కానీ నెట్వర్క్ సెట్టింగ్స్ కానీ ఎవరైనా మిస్ చేసి ఉంటే చెక్ చేసుకోండి. ఓకే, మరి నా వాయిస్ అయితే క్లారిటీ ఉంది. సో కాబట్టి మనం స్టార్ట్ చేయొచ్చు సెషన్. ఒకసారి రికార్డెడ్ వీడియో వస్తుంది, రికార్డ్ వీడియో కూడా చూసుకోండి. ఓకేనా? సి గైస్, మనకి వాట్ ఈజ్ SAP? సో ఫస్ట్ క్వశ్చన్ మనకి SAP అంటే ఏంటి అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేసాం, ఎందుకంటే డెమో క్లాస్ కాబట్టి అందరూ ఫ్రెషర్స్ ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ SAP మోడల్స్ గురించి ఐడియా ఉండుంటుంది, కానీ ఏంటంటే బేసిక్గా మనం ఫస్ట్ కాడి నుంచి చెప్పాలి కాబట్టి ఓకే SAP అంటే ఏంటి, ERP అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ అనేది చేస్తాము. అలాగే రేపు కూడా మనకి ఈరోజు సగం, రేపొద్దున సగం, టోటల్గా మనకి 2 క్లాసెస్ డెమో క్లాసెస్ ఉన్నాయి. అండ్ పాసిబిలిటీ అయితే రేపు కూడా మనకి క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ.
ఓకేనా? సి గైస్, మీలో ఎవరికైనా ఎస్ఏపి అంటే ఏంటి అనే దాని మీద ఎవరికైనా ఐడియా ఉందా? ఓకే, సో గంగాధర్ మీరు చెక్ చేసుకోండి. గంగయ్య మీరు చెక్ చేసుకోండి. నా వాయిస్ క్లియర్ గానే ఉంది, బ్రేకింగ్ ఏమీ లేదు. మీరు ఒకసారి నెట్వర్క్ చెక్ చేసుకోండి. సో ఎవరికైనా ఎస్ఏపి మీద ఐడియా ఉందా? వాట్ ఈజ్ ఎస్ఏపి? ఎస్ఏపి గురించి ఒక 1 or 2 minutes మాట్లాడగలుగుతారా ఎవరైనా సరే? ఎవరైనా ఎస్ఏపి గురించి 1 or 2 minutes మాట్లాడగలుగుతారా? సో వాట్ ఈజ్ ఎస్ఏపి? మీరు చెప్తారండి, ఎస్ఏపి అంటే ఐడియా ఉందా? ఓకే ఓకే, సి గైస్, మనకి ఎస్ఏపి ఎస్, నా వాయిస్ ఏంటి అందరికి వినపడుతుంది ఏంటి? క్లారిటీ ఉందా? ఎస్ సార్. మరి ఇక్కడ సతీష్ ఎవరు ఒకళ్ళిద్దరు క్లారిటీ లేదు అంటున్నారు. ఓకే, మీరు చెక్ చేసుకోండి. ఎవరికైతే వాయిస్ వినపడతలేదో అందరికీ వినపడుతుంది, మీకు తప్పిస్తే. ఓకే, సో డోంట్ మెసేజ్. ఓకే, మిగతా వాళ్ళందరికీ వినపడుతుంది, మీ నెట్వర్క్ చెక్ చేసుకోండి. డోంట్ మెసేజ్ ఇన్ ది చాట్ బాక్స్. ఓకే, అందరికీ ఓకే. సో అందరికీ వినపడుతుంది, మీకు ఒక్కళ్ళకి వినపడతలేదు కాబట్టి అది మీ ప్రాబ్లం. మీరు జాయిన్ అయ్యేటప్పుడు ప్రాపర్ నెట్వర్క్ తో జాయిన్ అవ్వాలండి. ఆల్ రైట్, Say about SAP. సో టెల్ మీ. సో నార్మల్ గా ఇండస్ట్రీస్, సమ్ బిగ్ ఇండస్ట్రీస్ ఏవైనా టాటా మోటార్స్ సమ్ లైక్ ఏం తీసుకో. ఓకే, సి గైస్, మనకి ఈ రోజు ఎస్ఏపికి సంబంధించిన డెమో క్లాస్, ఫస్ట్ క్లాస్. బేసిక్ గా అందరికి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ఎస్ఏపి, అసలు ఎస్ఏపి అంటే ఏంటి అనేది. ఓకే, సో ఎస్ఏపి ఎస్సి, ఎస్ఏపి ఎస్సి, ఎస్సి అంటే ఏంటి? సొసైటీస్ యూరోపియా. దిస్ ఈస్ కంపెనీ. ఎస్ఏపి ఎస్సి అనేది ఒక కంపెనీ అండి. ఓకే, ఇది మనకి ఈ కంపెనీ ఏంటంటే మనకి జర్మన్ బేస్డ్ కంపెనీ. సో ఇది జర్మన్ బేస్డ్ కంపెనీ. ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని ఎక్కువగా జర్మనీలో యూజ్ చేస్తారు. ఓకేనా? ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసే కంపెనీస్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే జర్మనీస్ లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఆ తర్వాత యుఎస్ఏ, ఓకే, ఆ తర్వాత గల్ఫ్ కంట్రీస్ లో మనకి ఈ సాఫ్ట్వేర్ ని ఎక్కువ యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఎస్ఏపి ఎస్సికి దగ్గరగా 1,05,000 ఎంప్లాయీస్ మార్కెట్ లో 2021 ప్రకారం. ఓకే, సో 1,05,000 ఎంప్లాయీస్ ఎస్ఏపి ఎస్సి అనే కంపెనీలో పనిచేస్తున్నారు అనమాట. ఓకేనా? సో అలాగే ఎస్ఏపి ఎస్సి అనేది హెడ్ క్వార్టర్స్. ఓకే, సో ఎస్ఏపి ఎస్సి హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మనకి జర్మనీలో ఉంది. ఎస్ఏపి ఎస్సి అనేది హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మనకి జర్మనీలో ఉంది. దీనికి సిఇఓ వచ్చేటప్పటికి క్రిస్టియన్ క్లైన్. సో క్రిస్టియన్ క్లైన్ అనేది సిఇఓ అనమాట. ఓకే, ఇది 1972లో 1 ఏప్రిల్ 1972లో జర్మనీలో దీన్ని కనిపెట్టారు, ఈ సాఫ్ట్వేర్ ని. కస్టమర్ సర్వీస్ అయితే ఇది. ఓకేనా? సో కాబట్టి మనకి ఎస్ఏపి ఎస్సి అనేది సొసైటీస్ యూరోపియా హెడ్ క్వార్టర్స్ మనకి జర్మనీలో ఉంది. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ మనకి దగ్గర 1,05,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకేనా? సో ఇది 1970s లోనే కనిపెట్టారు ఈ సాఫ్ట్వేర్. ఇప్పుడుది కాదు, ఇది ఇప్పుడు మనకి ఇది 4వ జనరేషన్. ఈ సాఫ్ట్వేర్ 4th జనరేషన్. అది S/4HANA అనేది 4th జనరేషన్, 4వ తరానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఓవరాల్ గా మీకు ఏంటంటే సర్వీస్, కస్టమర్ సర్వీస్ ఏం అవసరం లేదు, జస్ట్ మీకు ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. ఎస్ఏపికి డబ్బులు, రెవెన్యూ ఎలా వస్తుంది అంటే క్లౌడ్ యూజర్స్ ద్వారా. ఎస్ఏపికి క్లౌడ్ ఉంది, ఆన్ ప్రిమైజ్ ఉంది, అలాగే హైబ్రిడ్ మోడల్స్ ఉన్నాయి. సో ఎస్ఏపికి ఏంటంటే క్లౌడ్, హైబ్రిడ్, ఆన్ ప్రిమైజ్ మూడింటిలోనూ ఎస్ఏపి S/4HANA రన్ అవుతుంది అనమాట. అదే మనకి ఈసీసీ అంటే ఓల్డ్ వర్షన్ ఉన్నాయి చూడండి. ఈసీసీ అంటే ఏంటి? ఓల్డ్ వర్షన్. S/4HANA అంటే అడ్వాన్స్డ్ వర్షన్. ఈసీసీ అంటే 4G లాగా, S/4HANA అంటే 5G లాగా. ఓకే, సో అది చాలా ఓల్డ్ వర్షన్. ఈసీసీ దగ్గర 20 సంవత్సరాల దాకా, 20 సంవత్సరాల నుంచి ఉంది ఈసీసీ వర్షన్. 2027 తర్వాత మనకి ఈసీసీ వర్షన్ ఉండదు. ఇప్పుడు అంతా S/4HANA కంటిన్యూస్ గా, ఇప్పుడు అంతా మార్కెట్ అంతా S/4HANAనే. 2040 వరకు S/4HANA ఉంటుందని చెప్పి మార్కెట్ లో చెప్తున్నారు. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఈ ఎస్ఏపి ఎస్సి ఏదైతే కంపెనీ ఉందో దగ్గర దీనికి 230 మిలియన్ క్లౌడ్ యూజర్స్ దీనికి ఉన్నారంట.
ఓకే, అంటే మాక్సిమం మనీ అనేది క్లౌడ్స్ ద్వారా, క్లౌడ్ అంటే క్లౌడ్ అనే సాఫ్ట్వేర్ ని, ఎస్ఏపి క్లౌడ్ ఉంది మనకి, ఎస్ఏపి ఆన్ ప్రిమైజ్ ఉంది. ఈ సాఫ్ట్వేర్ నమ్మి పెడుద్ది కస్టమర్స్ అంటే కంపెనీస్. ఓకే, సో దగ్గర 100 ఇండస్ట్రీ సొల్యూషన్స్ కి కవర్ చేసిందంట ఇందులో. ఓకే, సో అలాగే మనకి మార్కెట్ లో మనకి ఎస్ఏపి ఎస్సికి సంబంధించిన కంపెనీ సంబంధించిన మనకి సిఇఓ చూసుకున్నట్లయితే క్రిస్టియన్ క్లైన్. సో ఈయన మనకి దగ్గర 41 ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఈయనకి. ఓకే, సో ఇంకా దీంట్లో వర్క్ చేస్తున్నారు అనమాట. 1970s లో స్టార్ట్ చేసినప్పుడు, సో at the time of starting this SAP software, so initially this software is called as a SAP Analysis Program Development. Later it was changed. సో తర్వాత దీన్ని చేంజ్ చేశారనమాట. సో ఫస్ట్ ఏంటంటే 1970s లో ఈ సాఫ్ట్వేర్ కి ఒక పేరు పెట్టారండి, సిస్టమ్ అనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్. తర్వాత దీన్ని మార్చేశారు, ఇది కాదు, ఇది మార్చేసి వేరే అబ్రివేషన్ పెట్టారు. అదేంటో కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో కాబట్టి SAP has more than 230 million cloud users and more than 100 solutions covering all business functions. This is largest cloud portfolio of any provider. Christian Klein leads the company, heads of the executive board of SAP SC, and 41, the youngest CEO of the major enterprise of the Germany, founded 1972. The company was initially called as a System Analysis Program Development, later abbreviated to SAP. Okay na? So what is SAP? So many people use SAP SC. SAP SC అంటే ఏంటండి? సొసైటీస్ యూరోపియా. సో కంపెనీ పేరేంటి? కార్పొరేట్ లాస్ ప్రకారం ఆ కంట్రీస్ లో, జర్మన్ కంట్రీస్ లో కార్పొరేట్ లాస్ ఉంటాయి కదా కంపెనీలా, దాని ప్రకారం ఏంటంటే దీనికి SAP SC అని పెట్టారు. SC అంటే సొసైటీస్ యూరోపియా. SAP చాలా సార్లు నెంబర్ 1 ప్లేస్ ఆక్యుపై చేసింది ఈఆర్పి వరల్డ్ లో. మార్కెట్ లో ఈఆర్పి ఉంటుంది కదా, ఈఆర్పి అంటే ఏంటి? చాలా ఈఆర్పీస్ ఉన్నాయి SAP కాకుండా. చెప్పండి కొన్ని చెప్పాలి, ఏమైనా ఉన్నాయా? SAP తర్వాత ఆరికిల్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, పీపుల్సాఫ్ట్, క్విక్ బుక్స్, సేజ్, ఇవన్నీ కూడా మార్కెట్ లో ఉన్న ఈఆర్పీస్ ఏనా? మరి వీటిలో మనకి నెంబర్ 1 ఈఆర్పి చాలా సార్లు మనకి ఆర్కిల్ కూడా చాలా సార్లు నెంబర్ 1 ప్లేస్ ఆక్యుపై చేసింది బిజినెస్ లో. ఆర్కిల్ కూడా చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కంపెనీస్ ఉన్నాయి. కానీ SAP అనేది చాలా సార్లు నెంబర్ 1 ప్లేస్ కూడా ఆక్యుపై చేసి మార్కెట్ లో నెంబర్ 1 ప్లేస్ ని సుస్థిరం అనేది చేసుకుంది అనమాట, సింపుల్ గా చెప్పాలంటే. కాబట్టి SAP కి మనకి కాంపిటేటర్స్ ఎవరైనా ఉన్నారు అనుకుంటే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, ఆరికిల్ మెయిన్ కాంపిటేటర్స్ SAP కి. ఓకేనా? సో SAP has released so many products. SAP అనేది చాలా ప్రొడక్ట్స్ రిలీజ్ చేసింది. ఓకేనా? సో SAP అనేది చాలా ప్రొడక్ట్స్ మార్కెట్ లో రిలీజ్ చేసింది. S/4HANA ఒక ప్రోడక్ట్ అనమాట. SAP ERP ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, అలాగే PLM ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, అలాగే SRM అంటే సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్, SCM సప్లై చైన్ మేనేజ్మెంట్, PLM ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, SAP బిజినెస్ 1. ఓకే, సో అలాగే SAP బిజినెస్ బై డిజైన్, SAP S/4HANA. సో ఇవన్నీ కూడా SAP కి సంబంధించిన ప్రోడక్ట్స్. సో SAP ప్రోడక్ట్స్ ఇవి. ఓకేనా? SAP S/4HANA ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, ఆన్ ప్రిమైస్ అండ్ క్లౌడ్, SAP బిజినెస్ బై డిజైన్, SAP బిజినెస్ 1, SAP CRM, SAP ERP, SAP PLM, SAP SCM, SAP SRM. ఓకేనా? ఇవి SAP లో ఉన్న ప్రోడక్ట్స్, మెయిన్ ప్రోడక్ట్స్ ఇవి. సార్ మీ స్క్రీన్ కనిపించట్లేదు. సో నా స్క్రీన్ అందరికి సమ్వన్ ఎవరో షేర్ చేసినట్టున్నారు. 1 minute, ఎవరో మార్పులు ఎవరో స్క్రీన్ షేర్ చేసినట్టున్నారు. సో మార్కెట్ లో మనకి ఒకసారి చూసినట్లయితే, సో మార్కెట్ లో మనకి చాలా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ వచ్చినాయండి. SAP S/4HANA కనబడుతుందా? అలాగే SAP బిజినెస్ బై డిజైన్,
అలాగే ఎస్ఏపి బిజినెస్ వన్, ఇది చిన్న చిన్న స్మాల్ కంపెనీస్ ఉంటాయి చూడండి, దానికి ఏంటంటే ఎస్ఏపి బిజినెస్ వన్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు, స్మాల్ బిజినెస్. అలాగే సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఈఆర్పి, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్, సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఎస్ఏపికి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు అందరికీ కూడా ఒక ఐడియా వచ్చింది అసలు ఎస్ఏపి అంటే ఏంటి అన్నది ఫుల్ క్లారిటీ ఇస్తాను ఇప్పుడు మీకు. ఓకే, సో మనకి సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్తాము, అలాగే అద్భుతమైన నోట్స్ ఇస్తాము. ఓకే, సో అలాగే నోట్ ప్యాడ్ మీద మీకు నోట్స్ ఇచ్చి అర్థమయ్యేలా చెప్పడం అనేది మా డ్యూటీ. కాబట్టి అర్థం కాకపోతే వెంటనే ఒకసారి మీరు అడగొచ్చు. ఓకే, సో పలానా పాయింట్ నాకు అర్థం కాలేదు అంటే ఐ విల్ రిపీట్ అగైన్. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఎవరికైనా టెక్నికల్ గ్లించెస్ ఉంటే ఇక్కడ ఆల్రెడీ మనకి సిస్టమ్ అనేది మనకి ఇక్కడ ఇది అవుతుంది, రికార్డ్ అవుతుంది. ఓకేనా? సో రికార్డ్ అవుతుంది కాబట్టి సో రికార్డెడ్ వీడియో మీకు చాట్లో ఇవ్వటం జరుగుతుంది. ఓకే, నో వాయిస్ అంటున్నారు రాజు. నా వాయిస్ అందరికీ క్లారిటీ ఉంది కదండి? ఓకే, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. జాయిన్ అయ్యేటప్పుడు కొంచెం ప్రాపర్ నెట్వర్క్తో జాయిన్ అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా? రైట్. సో మరి ఎస్ఏపి అంటే ఏంటి అంటే మనకి ఎస్ అంటే వీడియో ఆఫ్లో పెట్టుకోవాలండి. పేరు. ఓకే, సో సిస్టమ్స్, ఏ అంటే అప్లికేషన్స్, పి అంటే మనకి ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఓకేనా? ఎస్ అంటే సిస్టమ్స్, ఏ అంటే అప్లికేషన్స్, పి అంటే ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఇది మనకి ఎస్ఏపి అంటారు. ఓకేనా? ఎస్ఏపి అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. అంటే సిస్టమ్స్ అంటే ఏంటంటే మనకి కంప్యూటర్స్, అప్లికేషన్ అంటే ఏంటి ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్, ప్రోడక్ట్స్ అంటే ఏంటి గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకేనా? సిస్టమ్స్ అంటే కంప్యూటర్స్, ఏ అంటే అప్లికేషన్స్ అంటే ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్ అనమాట, పి అంటే ప్రోడక్ట్స్ అండ్ డేటా ప్రాసెసింగ్, డేటా ప్రాసెసింగ్ గూడ్స్ అండ్ సర్వీస్ అన్నమాట. ఓకేనా? సో కాబట్టి సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఓకే, దీన్ని ఎస్ఏపి అంటాం. సో ఈ ఎస్ఏపి అంటే ఏంటి జనరల్ గా అంటే డే టు డే ప్రతిరోజు కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి కంపెనీలు, అవునా కదా? సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయడానికి ఒక డేటాబేస్ అనేది కావాలి. కాబట్టి ఎస్ఏపి అనేది ఏంటంటే ఒక ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్ ప్లస్ డేటాబేస్. అంటే సాఫ్ట్వేర్ లేకపోతే అక్కడ మనకి ప్రాసెస్ అనేది అవ్వదు. సో అందులో డేటా స్టోరింగ్ అనేది కష్టం అయిపోతుంది. కాబట్టి డేటాను స్టోర్ చేయడానికి ఒక డేటాబేస్ కావాలి, అలాగే ఒక సాఫ్ట్వేర్ కావాలి. కాబట్టి ఎస్ఏపి అనేది ఏంటంటే ఒక ప్రోగ్రామ్ చేయబడిన ఒక సాఫ్ట్వేర్. ఓకే, సో ఇది ఒక డేటాబేస్ కూడా. కాబట్టి కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఈ డేటాబేస్ లో మనం స్టోర్ చేస్తాం. కాబట్టి మార్కెట్ లో మనకి ఎస్ఏపి అనేది ఒక నెంబర్ 1 డేటాబేస్. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాయి. పెద్ద పెద్ద కంపెనీస్, ఐటీ జైంట్ కంపెనీస్ అన్ని కూడా ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తాయి అన్నమాట. మార్కెట్ లో ఇది నెంబర్ 1 ప్లేస్ ను ఆక్యుపై చేసిందని చెప్పడం జరిగింది. సో ఎస్ఏపి అనేది ఏంటంటే ఈఆర్పి సాఫ్ట్వేర్. SAP is also called as ERP software. So ERP అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఏం చెప్పుకున్నామండి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో R అంటే ఏంటి? రిసోర్స్, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ So SAP is also called as a
SAP is also called as a ERP software. ఓకే, E అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్. R అంటే ఏంటి? రిసోర్స్. P అంటే ఏంటి? ప్లానింగ్. సో కాబట్టి ఇక్కడ SAP అనేది మన ERP సాఫ్ట్వేర్ అంటారు. ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. ఓకేనా? సో ఇది మార్కెట్ లో చాలా సార్లు మనకి నెంబర్ 1 ప్లేస్ ఆక్యుపై చేసింది. ఎంటర్ప్రైజ్ అంటే ఏంటండి? ఆర్గనైజేషన్. రిసోర్స్ అంటే ఏంటి? టైము, మనీ, మిషన్, లేబర్. సో SAP మన ERP సాఫ్ట్వేర్ అంటే ERP అంటే ఎంటర్ప్రైజ్. ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? ఆర్గనైజేషన్. రిసోర్స్ అంటే ఏంటి? టైం, మనీ, మిషన్, లేబర్ ఎక్సెట్రా. ప్లానింగ్ అంటే how efficiently we are using these resources in most efficient and effective manner. అర్థమైందా? సో ప్లానింగ్ అంటే ఈ రిసోర్స్ అయితే ఎంత బాగా ఉపయోగించుకుంటాం అన్నది ప్లానింగ్. కాబట్టి ఇక్కడ SAP అనేది ఒక ERP ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్. ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? SAP ఈజ్ ఏ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్. సో ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఒక మాడ్యూల్ ఇంకో మాడ్యూల్ తో ఇంటిగ్రేట్. SAP FI మాడ్యూల్ MM తో, SD తో, PP తో, HR తో అలా అంటే ఒక దానితో ఇంకో మాడ్యూల్ ఇంటిగ్రేట్ అవడం మూలంగా బెనిఫిట్ ఏంటి? ఒకే ప్లేస్ లో మనం సింగిల్ ఇన్ఫర్మేషన్, MM ఇన్ఫర్మేషన్ చూడొచ్చు, FI ఇన్ఫర్మేషన్ చూడొచ్చు, PP ఇన్ఫర్మేషన్ చూడొచ్చు, QM ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అంటే మనం ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నా సరే మనం చూసుకోవచ్చు అన్నమాట. సో కాబట్టి SAP ఈజ్ ఏ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్. SAP ఈజ్ ఏ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్. సో కాబట్టి SAP అనేది ఒక ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ అండి. సో మార్కెట్ లో ఇది నెంబర్ 1 ప్లేస్ ని ఆక్యుపై చేసింది. ఓకే, చాలా సార్లు. రీజన్ ఏంటి అంటే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. SAP మార్కెట్ లో నెంబర్ 1 ప్లేస్ అని చెప్తున్నా, దాని నుంచి బోర్ కొడుతున్నాం. నెంబర్ 1 అవడానికి రీజన్స్ కొన్ని ఉంటాయి. ఊరికే నెంబర్ 1 అవదు. అందులో ఒక ఫెసిలిటీ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ ఇస్ మోర్. SAP అనేది why SAP అంటే ఏం చెప్తారు? ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ ఇస్ మోర్. బికాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్, బికాస్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ, బికాస్ ఆఫ్ రిలయబిలిటీ, బికాస్ ఆఫ్ ట్రస్ట్వర్తీ, మోర్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ, సెక్యూరిటీ. Okay, all these reasons makes SAP become number 1 in the ERP market. Okay. ఓకే, గంగయ్య మీ ముందే చెప్పాను, మీ ప్రాబ్లం అందరి మీద రుద్దకండి. అందరికీ కనపడుతుందా స్క్రీన్? అందరికీ కనపడుతుందా? Yes, sir. అందరికీ కనపడుతుందండి. మీకు కనపడతలేదు, మీరు నెట్వర్క్ చెక్ చేసుకోండి. గ్రూప్ లో చాట్ లో మెసేజ్ పెట్టకండి, ఎందుకంటే డిస్టర్బెన్స్ అవుతారు అందరూ కూడా. ఓకే, సో మీ ప్రాబ్లం కనపడిపోతే మీరు ఒకసారి రీజాయిన్ అవ్వండి. గ్రూప్ లో నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఓకేనా? ఎవరికైతే స్క్రీన్ కనబడతలేదో సో వాళ్ళు రీజాయిన్ అవ్వండి. ఓకే, లేదా రికార్డ్ అవుతుంది క్లాస్. రికార్డ్ అయిన తర్వాత మీకు చాట్ లో ఇచ్చేస్తాము, కాబట్టి రికార్డ్ వీడియో చూసుకోండి. సో SAP అనేది ఒక ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్. ఓకే, SAP అనేది ఒక ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్. సో బికాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్, బికాస్ ఆఫ్ రిలయబిలిటీ, బికాస్ ఆఫ్ ట్రస్ట్వర్తీ, because of more friendly, user friendly, and security is more, customer support is good. All these reasons makes SAP become number 1 in the market. అంటే SAP లో మనకి మార్కెట్ లో నెంబర్ 1 ఎందుకు? why SAP అండి? ఫ్లెక్సిబిలిటీ, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంటిగ్రేషన్, రిలయబిలిటీ, ట్రస్ట్వర్తీ, more friendly, user friendly. Okay, security. ఇవన్నీ కూడా రీజన్స్.
సో ఇవన్నీ కూడా రీజన్స్ వై SAP అంటే ఫ్లెక్సిబిలిటీ ఇస్ మోర్, ఇంటిగ్రేషన్ ఇస్ మోర్, రిలయబిలిటీ ఇస్ మోర్, ట్రస్ట్వర్తీ ఇస్ మోర్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ, సెక్యూరిటీ. ఓకే, అండ్ ఇవన్నీ కూడా మనకి SAP అనేది మార్కెట్ లో నెంబర్ 1 అవడానికి రీజన్స్ అన్నమాట. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ సో మనకి వై SAP అంటే రీజన్స్ ఫ్లెక్సిబిలిటీ ఇస్ గుడ్, ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ ఇస్ మోర్, రిలయబిలిటీ ఇస్ మోర్, ట్రస్ట్వర్తీ ఇస్ మోర్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ, సెక్యూరిటీ ఇస్ గుడ్. ఇవన్నీ కూడా మార్కెట్ లో మనకి SAP ని నెంబర్ 1 ERP చేయడానికి ఉపయోగపడతాయి. ఓకేనా? సో కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్. సో సో ఇది SAP అని మన YSAP అంటే ఇది మార్కెట్ లో మరి నంబర్ ఆఫ్ ERPs ఉన్నాయి. అందులో బెస్ట్ ERPs ఏంటో చెప్పండి. మార్కెట్ లో చాలా ERPs ఉన్నాయి కదా, అందులో మనకి బెస్ట్ ERP ఏంటి? SAP, Oracle. Oracle, మైక్రోసాఫ్ట్ Dynamics, Microsoft Dynamics. Next, SAP is the number 1 ERP. Oracle, Microsoft Dynamics, QuickBooks, Sage, PeopleSoft. గ్రూప్స్ ఇలా ఎక్సెట్రా చాలా మార్కెట్ లో ERPs ఉన్నాయి. బ్యాన్ అని ఓకే చాలా ఉన్నాయి మనకి ERPs. బట్ నెంబర్ 1 ERP మనకి మనం SAP గురించి మాట్లాడకుండా SAP నెంబర్ 1 అనుకోవాలి ఇంకా. ఓకే, సో 100% నెంబర్ 1 SAP కూడా. కాబట్టి సో ఎవరైనా వచ్చి నిన్ను SAP ఇన్ని ERPs ఉండగా SAP ఎందుకు అని అడిగితే ఏం చెప్తారు? బికాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్, హై ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఒక మాడ్యూల్ ఇంకో మాడ్యూల్ తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అందుకే SAP అనేది ఏంటిది మార్కెట్ లో నెంబర్ 1 ప్లేస్ ని ఆక్యుపై చేసింది. ఓకే, ఇంటిగ్రేషన్ అంటే రిపోర్టింగ్ ఫ్లెక్సిబిలిటీ. అంటే ఇంటిగ్రేషన్ అవడం మూలంగా ఏమవుతుంది? మేనేజ్మెంట్ కి సింపుల్ గా రిపోర్ట్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. సో రిపోర్ట్స్ కోసమే ఇవంతా. ఓకే, కాబట్టి SAP అనేది ఒక బిగ్ ERP సాఫ్ట్వేర్ అన్నమాట. ఓకే, చాలా పెద్ద ERP సాఫ్ట్వేర్ ఇది, మామూలుది కాదు. ఓకేనా? సో ఇది మనం డిస్కస్ చేసాం SAP అంటే ఏంటి అన్నది. SAP ని ఎందుకు ERP సాఫ్ట్వేర్ అన్నారంటే సో ఇందులో రిపోర్టింగ్ ఫ్లెక్సిబిలిటీ చాలా బాగుంటుంది అండ్ ప్రాపర్ రిసోర్స్ ని యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా బాగుంది. మార్కెట్ లో ఉన్న ERPs లో కంటే బెటర్ సర్వీస్ ని, కస్టమర్ సర్వీస్ కావచ్చు లేకపోతే అదర్ యాక్టివిటీస్ మనకి నెంబర్ 1 ప్లేస్ ని ఆక్యుపై చేసింది అన్నమాట. ఓకే, సో ఇది మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో మీకు SAP అనేది మీరు చూసినట్లయితే 85%, సో అంటే 85% మార్కెట్ లో ఉండే పెద్ద కంపెనీస్, సో మార్కెట్ లో ఉండే సో బిగ్ సైజ్ కంపెనీస్, కింగ్ సైజ్ కంపెనీస్ అంటారు. ఓకే, సో మార్కెట్ లో ఉండే బిగ్ సైజ్ కంపెనీస్ మనం చూసుకున్నట్లయితే అందులో మరి 80% మార్కెట్ లో ఉండే బిగ్ సైజ్ కంపెనీస్ SAP ని ఆక్యుపై చేస్తున్నాయి. అంటే ఏ కంపెనీస్ అంటే సో మనకి ఫార్చ్యూన్ 500 కంపెనీస్. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే తెలుసా మీకు ఎవరికైనా? ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే ఎవరు చెప్తారు? వరల్డ్ లోనే నెంబర్ 1 టాప్ 500 కంపెనీస్. ఓకే, సో వరల్డ్ లోనే మనకి టాప్ మోస్ట్ బిగ్ కంపెనీస్ లిస్ట్ లో మనం చూసుకున్నట్లయితే సో అందులో నుంచి మనకి SAP అనేది చాలా మంచి ప్లేస్ ని ఆక్యుపై చేసినాయి. సో అందులో మనం 10 కంపెనీస్ చూసుకున్నట్లయితే కాగ్నిజెంట్ అని, TCS అని, ఇన్ఫోసిస్ అని, టాప్జెమిని అని, ఇలాంటి టాప్ మోస్ట్ కంపెనీస్ అన్ని కూడా ఈ ఫార్చ్యూన్ 500 లిస్ట్ లో ఉంటాయి. సో ఆ లిస్ట్ లో మనం చూసుకుంటే SAP అనేది చాలా పెద్ద కంపెనీ. అర్థమవుతుందా అందరికీ కూడా? సో అంటే ఏంటి, దగ్గర ఈ కంపెనీస్ ఆ 80% కంపెనీస్ మార్కెట్ లో SAP ని యూజ్ చేస్తాయి. అంటే టాప్ మోస్ట్ పెద్ద కంపెనీస్ అన్ని కూడా SAP సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తాయి అన్నమాట.
ఓకేనా? సో కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బేసిక్ గా. ఓకే, సో ఇప్పుడు మనం ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, సో అలాగే ఎస్ఏపిలో ఉండే ప్రోడక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసాం, బాగానే ఉంది. మరి ఈ రోజు కొంచెం S4 హనా అంటే ఏంటి, హనా అంటే ఏంటో చెప్తాం. రేపొద్దున క్లాస్ లో ఇంకొంచెం డీటెయిల్ గా S4 హనా మీద, అలాగే ఎస్ఏపి ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్ ఎందుకు, సో ఎస్ఏపి ఎంఎం ఏమంటారంటే సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటారు. ఏమంటారండి? సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్. S4 హనాలో ఎస్ఏపి ఎంఎం మోడల్ ఏమంటాం? సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటాం. ఓకే, సో దీని గురించి అసలు ఎస్ఏపి ఎంఎం అంటే ఏంటి, ఓకే మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, లాజిస్టిక్స్ అంటే ఏంటి, చెప్పండి మేడం. వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళి హాస్టల్కి వెళ్తున్నప్పుడు ఇంట్లో పెట్టాలండి. ఓకే, సో మనకి ఎస్ఏపి ఎంఎం మోడల్ గురించి ఇంకొంచెం డీటెయిల్ గా మనం రేపొద్దున మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, లాజిస్టిక్స్ అంటే ఏంటి, ఓకే సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాము. అట్ ది సేమ్ టైం S4 హనా గురించి కూడా మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం అనమాట. సో కాబట్టి ఇక్కడ టాప్ మోస్ట్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్ని కూడా మనకి ఎస్ఏపిని యూజ్ చేస్తున్నాయి, చాలా కంపెనీస్. ఓకే, పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా. సో నా క్వశ్చన్ ఏంటంటే, మార్కెట్ లో S4 హనా అనేది ఒక అద్భుతమైన ట్రిమాండస్ చేంజెస్ ని మార్కెట్ లో తీసుకొచ్చింది ఎస్ఏపిలో. ఓకే, సో S4 హనా అంటే చాలా ఇది అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. సో ఇది 2015 నుంచి మార్కెట్ లో ఉంది, కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం బాగా ఫేమస్ అవుతుంది. ఓకే, మార్కెట్ లో ఎక్కడ చూసినా ఎస్ఏపి అంటే S4 హనా నేర్చుకున్నావా అని అడుగుతున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే. కాబట్టి S4 హనా మనకి మన క్లాసులు వచ్చేటప్పటికి 2022 వర్షన్ లో నేర్పించబోతున్నాం. అర్థమైందా? సో మీకు S4 హనా క్లాసెస్ వచ్చేటప్పటికి 2022 వర్షన్ లో మనం S4 హనా క్లాసెస్ మనం నేర్చుకోబోతున్నాము. ఓకేనా? సో అలాగే మనకి S4 హనా మనకి ఏదైతే ఉందో, సో ఇది కంప్లీట్ గా మనకి 2040 అంటే 2040 వరకు S4 హనా ఉంటుంది మార్కెట్ లో. ఇప్పుడు మీరు నేర్చుకుంటుంది సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్, దాన్నే మనం ఎస్ఏపి ఎంఎం అంటాం. సో ఈసీసీలో మనం దాన్ని ఏమంటాం? ఎంఎం. ఈసీసీ అంటే ఏంటి సార్ అంటే ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. సో ఇది ఓల్డ్ వర్షన్. ఓకే, ఈసీసీ అంటే ఏంటండి? ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. దిస్ ఈస్ ద ఓల్డ్ వర్షన్. S4 హనా అంటే ఏంటి? 2040. సో ఇది సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటాం దీన్ని. ఓకే, S4 హనా మనకి చూసినట్లయితే 2022 వర్షన్ అనమాట. ఓకే, సో S4 హనా 2022 వర్షన్. S4 హనా 2040 అంటే మనకి సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్. ఈసీసీ అంటే ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. దిస్ ఈస్ ద ఓల్డ్ వర్షన్. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఓల్డ్ వర్షన్. సో మనకి ఇది S4 హనా 2020 వర్షన్, ఇది మనకి సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటాం. సో ఇది ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. ఇది కంప్లీట్ గా ఓల్డ్ వర్షన్ అయింది మార్కెట్ లో. సో మనకి ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ అంటాం కదా, ఈసీసీ అంటే ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. సో ఇది 2027 తర్వాత ఈ ఈసీసీ అనేది ఉండదు, ఇంకా నో మోర్. సో ఈ ఈసీసీ అనేది మనకి 2027 తర్వాత నో మోర్. మాక్సిమం 2027 డేట్ ఇచ్చారు, ఫిక్స్డ్ డేట్. ఆ తర్వాత ఎస్ఏబి సపోర్ట్ ఇవ్వడు. ఈసీసీ అంటేనా 4G 5G. 4G తెలుసా? 5G ఏంటిది? అడ్వాన్స్ వర్షన్. 4G ఏంటిది? ఓల్డ్ వర్షన్. సో ఎస్ఏపి ఈఆర్పి అనేది 20 సంవత్సరాల నుంచి ఉంది, చాలా ఓల్డ్.
ఓకే, అయినా కంపెనీస్ దీంట్లో 50% కంపెనీస్ ఇంకా ఇందులో ఇవే వచ్చేస్తుంది ఈసీసీని. 50% కంపెనీ S/4HANAలో మైగ్రేట్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో 2027 కల్లా మొత్తం ఈసీసీలో ఉన్న వర్షన్లో ఉన్న అన్ని కూడా దేంట్లోకి వెళ్ళిపోవాలి, S/4HANAలోకి మైగ్రేట్ అయిపోవాలి. సో ఈసీసీ అంటే ఏంటి? ERP సెంట్రల్ కాంపోనెంట్ ఓల్డ్ వర్షన్. అర్థమైందా? మీరు నేర్చుకుంటుంది ఇప్పుడు 2022 అడ్వాన్స్ వర్షన్. ఓకే, సో మనకి ఈసీసీ వర్షన్ అనేది ఇప్పుడుది కాదు, ఎప్పుడో నుంచి ఉందో 25 years నుంచి బ్యాక్ నుంచి ఉంది. S/4HANA అనేది 2015 నుంచి ఉంది. సో మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే ఓకే, సో మీకు ఇంకా పూర్తిగా డీటెయిల్ కావాలంటే ఒకసారి చూపిస్తాను చూడండి. సో నేను చాట్ జీపీటీ యూస్ చేస్తాను చూడండి. సో S/4HANA వర్షన్స్, ఓకే, S/4HANA వర్షన్స్ అని కొట్టండి. చాట్ జీపీటీ యూస్ చేస్తాను చూడండి. 1 minute. చూడండి ఇప్పుడు. సో S/4HANA వర్షన్స్ లిస్ట్. స్టక్ అయినట్టుంది. సో మనకి ఎప్పటి నుంచి చూపిస్తుంది ఒక వర్షన్? ఫస్ట్ వర్షన్ ఎప్పుడేంటి? 1511 వర్షన్ 2015 అండ్ మనకి నవంబర్లో స్టార్ట్ అయింది. 2015 నవంబర్లో ఫస్ట్ వర్షన్. ఎవ్రీ ఇయర్ కూడా మనకి వర్షన్ అనేది రిలీజ్ అవుతుంది. డోంట్ వరీ అబౌట్ ద వర్షన్స్. ఎవ్రీ ఇయర్ కూడా మనకి వర్షన్ అనేది రిలీజ్ అవుతా ఉంటుంది. సో ఏదో అప్డేట్స్ ఉంటా ఉంటాయి. అంటే ఈ వర్షన్లో లేనిది ఇంకో వర్షన్లో ఉంటుంది. ఓకే, అడ్వాన్స్డ్ అనమాట. సో కాబట్టి ఇది S/4HANA వర్షన్ మనం చూసినట్లయితే 2015 నుంచి ఉంది. అదేదో కొత్తదేమో అనుకుంటున్నారేమో మీరు. S/4HANA 2015 నుంచే ఉంది మార్కెట్లో. ఓకే, సో S/4HANAలో హనా అంటే ఏంటి? S/4HANAలో హనా అంటే ఏంటి? డేటాబేస్. S/4HANA అంటే ఏంటి? సాఫ్ట్వేర్. 4వ తరానికి సంబంధించిన సాఫ్ట్వేర్, అంటే 4th వర్షన్ ఆఫ్ బిజినెస్ సూట్. ఓకే, సో ఇది 1511 1610 1708 1809 1909 2021. సో 2023 అంటే S/4HANA 2022 మనం చెప్పుకుంటున్నాం. 2023 కూడా వచ్చేసింది మార్కెట్లో. ఓకే, సో అంటే ఏంటో తెలుసా? సో మీ క్లయింట్ ఇంకా S/4HANA 2022 వర్షన్లో కూడా ఉండడు, ఈసీసీలో ఉన్నాడు ఇంకా. అర్థమైందా? ఈసీసీ అంటే ఎప్పుడు పాతది. సో మనకి ఈసీసీలో ఓల్డ్ వర్షన్లో వచ్చేటప్పటికి ఈసీసీ ERP EHP 8 వర్షన్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. సో కాబట్టి ఒక ఐడియా వచ్చింది కదా. ఈసీసీలో మన క్లాసెస్ ఉండవు, ఓన్లీ S/4HANA సిస్టంలో ఉంటాయి. కానీ ఈసీసీలో ఉన్న చేంజెస్ చెప్తా. ఓకే, ఈసీసీకి S/4HANAకి ఎక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి, ఈసీసీలో ఏముంది, S/4HANAలో ఏముంది, 4Gలో ఏముంది, 5Gలో ఏముంది, అది చెప్తాను. ఓకేనా? సో S/4HANA అనేది వెరీ అడ్వాన్స్డ్ వర్షన్. ఓకే, 2022 అంటే వెరీ అడ్వాన్స్డ్. ఓకే, సో మన క్లాసెస్ మొత్తం కూడా 2022 వర్షన్లోనే జరుగుతాయి. మార్కెట్లో చాలా తక్కువ మంది S/4HANAలో చెప్తా ఉంటారు MM. సో అది సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటారు. ఈసీసీలో MM అంటాం. MM అంటే ఏంటి? మెటల్ మేనేజ్మెంట్. S/4HANAలో దీన్ని ఏమంటాం? సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్. ఓకే, సో ఇది మనకి దీని గురించి మనం ఇన్ డీటెయిల్ గా నెక్స్ట్ క్లాస్ లో చెప్తాం. ఈ క్లాస్ లో ఏంటంటే ఓవరాల్ గా మీకు నా కమ్యూనికేషన్ గ్యాప్, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా?
అలాగే నేను చెప్పేది మీకు రిసీవ్ అవుతుందా లేదా దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. క్లాసెస్ అన్ని కూడా ఇలాగే ఉంటాయి, ఇలాగే అర్థమవుతాయి, ఏ క్లాస్ అయినా సరే. ఓకే, థియరిటికల్ గా ప్రతి క్లాసు అర్థమవుతుంది మీకు, అందులో ఎటువంటి డౌటే లేదు. ఓకే గైస్, లెట్స్ డిస్కస్ అబౌట్ ది SAP. SAP stands for Systems, Applications, Products in Data Processing. Earlier it was called as a System Analysis Program Development. So now it is called as SAP. SAP means Systems, Application, Products in Data Processing. System stands for computers, laptops, PCs, or any device. Okay, application means it's a programmed software, and product means goods and services. What exactly SAP do? SAP will capture entire information regarding the goods and services and saves into the database. That is the reason SAP is called as a database software. Okay, SAP is also called as a ERP software. ERP means Enterprise Resource Planning. Enterprise means organization. Resource means time, money, mission, people, etc. Planning means how efficiently we are using these resources in most efficient and effective manner is called as a planning. SAP is an integrated planner. So here SAP is integrated with all modules, SAP MM, FI, SD, PP, QM. Okay, that is the reason we can see all the information in a single place. Okay, SAP is a ERP software. There are so many ERPs are available in the market, but why SAP? Because of integration, flexibility, reliability, trustworthy, more friendly, user friendly, security, productivity is good. So all these reasons makes SAP become number one in the ERP market. Okay, and here so many ERPs are available in the market. Some of the ERPs are SAP, Oracle, Microsoft Dynamics. These are the big competitors for SAP. And here whatever the ERPs I mentioned, these are all king size ERPs in the market. So 85% of the business is occupied with SAP in the Fortune 500 companies. Okay, so right now we are dealing SAP S/4HANA 2022 version. Okay, so almost our sessions will go on in 2022 version, and we don't discuss anything in the SAP ECC system. Okay, so people who are in ECC system or who learned ECC system, they can easily migrate to S/4HANA by learning this course easily. So we will discuss both in Telugu and English medium. So people easily understand if I explain Telugu mode, and if the same thing I explain English mode, then they will catch out how to discuss these things into the other people. Okay, so ECC ERP EHP 8, this is the latest version in the ECC S/4HANA 2022. So 2023 is the latest version. Okay, so కాబట్టి మార్కెట్ లో 2027 తర్వాత ఇంకా నో మోర్ ECC. ఓకే, ECC ఇంకా యూజ్ చేయరు, కంపెనీస్ అన్ని కూడా మైగ్రేట్ అయిపోతున్నాయి మొత్తం. ఓకే, సో కాబట్టి నో మోర్ ECCs, మనకి ECCతో పని లేదు. కాబట్టి మొత్తం మీరు అంతా నేర్చుకునేది మొత్తం A to Z S/4HANA సిస్టమ్ లోనే నేర్పిస్తాను. ఓకేనా, కాబట్టి S/4HANA సిస్టమ్ నేర్చుకోండి. ఇప్పుడు మనం థియరిటికల్ క్లాస్ ఏ సెషన్ అయినా సరే 100% అర్థమవుతుంది, అందులో ఎటువంటి డౌటే లేదు. ఒకసారి వీడియోని రికార్డ్ చేస్తే ప్రతిదీ అర్థమవుతుంది. ఓకే, రికార్డెడ్ వీడియో చార్ట్లో ఇచ్చేస్తాను, అది చూసుకోండి. సో అలాగే మనకి సో ఏమైనా అర్థం కాకపోతే వెంటనే క్లాస్లో అడిగితే సో నేను చెప్తాను. ఓకే, సో I will give 2 minutes time for everyone. If you have any questions, then please ask me right now. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఏమైనా? హలో సార్ ఇప్పుడు మనము సర్వర్ యాక్సెస్ కావాలంటే అది S/4HANAదే ఇస్తారా వాళ్ళు? S/4HANA సర్వర్ ఇస్తారు మీకు. ఈ సర్వర్ డీటెయిల్స్ చార్ట్ లో పెట్టాను చూడండి. సో మన అర్జెంట్ గా సర్వర్ యాక్సెస్ తీసుకొని రెడీగా ఉండండి. మనకి క్లాసెస్ అన్ని కూడా S/4HANA 2022 లో జరుగుతాయి. ఇక్కడ సర్వర్ సంబంధించి నేను పంపించాను, వెంటనే దీనికి కాంటాక్ట్ అయ్యి నెంబర్ కాంటాక్ట్ అయితే సర్వర్ పర్సన్ కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఓకేనా? ఓకే షూర్. హలో చెప్పండి. సార్, ఇది నాకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీలో. కాకపోతే ఫ్లెక్స్ PLM చేస్తున్నాను టెస్టింగ్. ఓకే, ఇప్పుడు SAP సైడ్కి మూవ్ అవుదాం అనుకున్నాను. అంటే దీనికి కూడా రెజ్యూమ్ ఇలా ప్రిపేర్ చేయడం హెల్ప్ చేస్తారా? మనం రెజ్యూమే ప్రిపరేషన్, మాక్ టెస్ట్, గైడెన్స్, సజెషన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనమే చేస్తాం. ఓకేనా? సో ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్ అవి మీరు డీల్ చేసుకోవాలి.
ఓకే. ఇంకా సో 5 years ఒకవేళ మీకు ఫైనల్ గా తెలియకపోతే ఎవరైనా ఉంటే చివరి క్లాసెస్ అయిన తర్వాత మీకు ఎవరు దొరకట్లేదు అంటే మేము ఎవరో ఒకరి పేరు చెప్తాం, వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళకి మనకు సంబంధం లేదు. బట్ మీకు మీ హెల్ప్ కోసం చెప్పడం జరుగుతుంది, కానీ మేమైతే దానికి నాట్ సోలీ రెస్పాన్సిబుల్. ఓకే, అర్థం కాలేదు సార్, ఒకసారి రిపీట్ చేస్తాను. సో అలాంటి డిస్కస్ ఒకసారి చేస్తామండి. ఒకసారి క్లాస్ అయిన తర్వాత మీకు రికార్డ్ వీడియో వస్తే అందులో చూడండి. ఓకే, రిగార్డింగ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్, we don't discuss in our sessions. Okay, that is the personal thing. Okay, I already discussed about this. You just watch out the video after end of the class. It's recorded. Okay, next. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? జనరలైజ్డ్ యాక్చువల్గా ఏంటండి? సార్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కూడా చెప్తారా? లేదండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ మనకు సంబంధం లేదు. ఓన్లీ ఎస్ఏపి ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది ట్రైనింగ్ వచ్చేటప్పటికి. ఓకే, ఓన్లీ ఎంఎం డిస్కస్ చేస్తాం. ఎఫ్ఎస్ఈఓ ఉంది, ఎస్ఓహనా ఉంది, ఎస్డి మోడల్ ఉంది. కాబట్టి ఏ మోడల్ కావాలంటే ఈ మోడల్స్ ఉన్నాయి. అబాపర్ ఉంది, అబాప్ కూడా ఉంది, బేసిస్ కూడా ఉంది. ఓకే ఓకే, డెవలప్మెంట్ సైడ్ చెప్పరా? లేదండి. ఓకే ఓకే, ఫంక్షనల్ మోడల్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో నెక్స్ట్ చెప్పండి. యాక్చువల్గా నేను కొన్ని పోస్ట్ జాబ్ నోటిఫికేషన్ పోస్ట్ చూస్తే ఎస్ఏపి సర్టిఫికేషన్ ఉంటుంది కదా సార్, అది చేసిన వాళ్ళకి జాబ్ ఇన్విటేషన్. ఎస్ఏపి సర్టిఫికేషన్ అనేది ఫ్రెషర్ అయితే సర్టిఫికేట్ వచ్చేటప్పుడు 2.5 lakhs నుంచి 3.5 lakhs వరకు ఉంటుంది. అది ఎస్ఏపి పార్ట్నర్ దగ్గర కోచింగ్ తీసుకోవాలి. సో అదే మనకి ఎస్ఏపి ఎక్స్పీరియన్స్ తో వెళ్తే నో సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఓకే, సో బట్ ఫ్రెషర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన ఇన్స్టిట్యూషన్ నుంచి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తాం. అంటే మన ఇన్స్టిట్యూషన్ లో ట్రైనింగ్ నేర్చుకున్నారని. సో ఆ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా మీకు కొన్ని కంపెనీస్ లో తీసుకుంటారు. ఓకేనా? ఓకే సార్. రైట్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? గెస్ట్ యూజర్ ఐడీస్ ని అలౌ చేయమండి నెక్స్ట్ క్లాస్ కి. సో మీరు లాగిన్ అవ్వండి. మీ నేమ్స్ ఇక్కడ ఎలా అయితే కనబడుతున్నాయో అలా నేమ్స్ తో లాగిన్ అవ్వండి. గెస్ట్ యూజర్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ది సెషన్. ఓకే, గెస్ట్ యూజర్స్ ని అలౌ చేయరండి. ఓకే, గెస్ట్ యూజర్స్ ని అలౌ చేయరు. ఓకేనా? రైట్. Okay guys, this is end of the session. Tomorrow also we have demo session. This is complete S/4HANA and SAP MM. Okay na? Right. Hello. So ఇది ఒక ఐడియా మీకు. ఈ డాక్యుమెంట్ మీకు టాప్ లో పెడుతున్నాను. ఇవన్నీ కూడా ఊరికే మీరు కాపీ చేసుకోండి. చెప్పండి. I have one doubt. Without server, we have to. Server is mandatory. 100%. సర్వర్ మీద పని చేయాలి మనం. ప్రాక్టికల్ గా నేర్చుకోవాలి కోర్సు, థియరిటికల్ గా కాదు. ఓకేనా? సో ఎస్ఏపి అంటే ప్రాక్టికల్ గా నేర్చుకోవాలి, థియరిటికల్ గా కాదు. కాబట్టి సర్వర్ అనేది 100% మ్యాండేటరీ. Okay, thank you. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. హలో, చెప్పండి. లాస్ట్ క్వశ్చన్ ఏం లేదండి, మీరు 2022 వర్షన్ చెప్తాను అని అన్నారు కదా. అవునండి. లేదా కంపెనీలో సేమ్ సర్వర్ ఉంటుందా, లేదంటే ఓల్డర్ వర్షన్ ఉంటే? సేమ్ సర్వర్, మీకు ఓల్డ్ సర్వర్స్ ఉంటాయి, కానీ ఇది నేర్చుకున్నారు కాబట్టి మళ్ళీ పెద్ద కోర్సు నేర్చుకోవాలంటే అవకాశం లేకుండా ముందుగా నేర్పించేస్తున్నాం. ఇది అడ్వాన్స్డ్, మీది కొంచెం ఓల్డ్ ఉంటుంది, అందుకే ఈసీసీ కూడా కవర్ చేస్తున్నాం. ఓకేనా? చేంజెస్ ఈజీగానే అర్థమైపోతుందా? ఈజీగానే ఉంటాయి, చిన్న చేంజెస్. S/4HANA నేర్చుకుంటే అది నేర్చుకోకపోయినా ఏం కాదు. ఓకేనా? S/4HANA నేర్చుకున్నా అంటే ఎవడ మాట్లాడు, ఎందుకంటే మీ ట్రైనర్ కి ఇంటర్వ్యూ చేసుకునేవాడు S/4HANA మైగ్రేట్ అయ్యి ఉన్నాడు. ఓకే, కాబట్టి అది తెలుసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మనకి ఇక్కడ కాంటాక్ట్ అవ్వాల్సిన కొన్ని డీటెయిల్స్ మీకు చార్ట్ లో పెడుతున్నాను. సో మనకి అడ్మిన్స్ ఉన్నారు. సో ఈ అడ్మిన్స్ మనకి డీటెయిల్స్ పంపిస్తారు ఎప్పటికప్పుడు మీకు చార్ట్ లో. సో రిజిస్ట్రేషన్ సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గ్రూప్ లో అలౌ చేస్తారు వీళ్ళందరూ కూడా. కాబట్టి సో మీరు ఇమీడియట్ గా మీకు ఇక్కడ చార్ట్ లో పెట్టారు చూడండి. సో వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. ఓకే, అడ్మిన్ నెంబర్స్ ఇచ్చారు, ఈ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.